రియల్‌గానే ఇరాక్‌కి సంబంధించిన వార్ ఎఫెక్ట్ ఇప్పుడు ఏపీకి గూడా తాకింది. ఆల్‌మోస్ట్ ఆల్ ఫుడ్డు కొరత వస్తోందా అన్న ఒక ఆహ్, ఆందోళన అయితే ప్రజల్లో గూడా ఏర్పడుతున్న పరిస్థితి. కారణం గ్యాస్ లేకపోవడం. దాదాపుగా 1.61 మెజెస్టిక్కు, తర్వాత డొమెస్టిక్కు, తర్వాత కమర్షియల్ 10,00,000 ఉన్న కలెక్షన్స్‌కి ఇప్పుడు గ్యాస్ అందించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. దాదాపుగా ఎక్కడ చూసినా హోటల్స్. ఇప్పుడు మనం చూస్తుంటే గుడ్ మార్నింగ్ టీ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఇది చాలా విజయవాడలో చాలా ప్రసిద్ధి చెందిన హోటల్. వాళ్ళు క్లియర్‌గా బోర్డ్సే పెట్టేశారు. కస్టమర్లకు విజ్ఞప్తి, గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా హోటలు మూసివేయబడింది. కావున కస్టమర్లు సహకరించవలసిందిగా కోరుతున్నామని చెప్పి ఒక బోర్డు కూడా పెట్టేసిన పరిస్థితి. ఇప్పుడు రద్దీగా ఉండే ఈ గుడ్ మార్నింగ్ హోటల్, దాదాపుగా ఈ హోటల్‌కి ఒక మంచి బ్రాండ్ ఉంది. ఈ హోటల్ మీద చాలామంది కస్టమర్లు ఈ ప్రాంత వాసులందరూ కూడా సిటీలో చాలామంది ఈ హోటల్‌కి వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి. కానీ ఈరోజు చూసుకుంటే హోటల్ మూసివేశారు. ఫుల్లు రద్దీగా ఎప్పుడూ కళకళలాడుతున్న ఆ హోటల్ ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా మేమేమి వంట చేయలేకపోతున్నాం అని చెప్పి మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. గుడ్ మార్నింగ్ హోటల్ యాజమాన్యం కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం సార్, ఎప్పుడు చాలా కళకళలాడుతున్న హోటల్ సడన్‌గా ఈ గ్యాస్ కొరత ఎప్పటి నుంచి మీకు అనిపిస్తోంది? సార్ ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి గ్యాస్ చాలా డిమాండ్గా ఉంది. మేము రోజుకి 4, 5 బండ్లు బిజినెస్ లేపైనా ఉన్నా మాకు 4, 5 బండ్లు మాకు అవసరం. దానికి 1, 2 ఇచ్చుకొని ఒక వారం రోజులు నడిపాం, కొద్దిగా మెనూ తగ్గించుకొని. నన్న మాకు ఫైనల్ చెప్పేశారు గ్యాస్ లేదని. దానికి నన్ను ఉన్న గ్యాస్ అన్నీ వాడేసాం, అయిపోయింది. ఈరోజు గ్యాస్ లేదు, మేము వ్యాపారం క్లోజ్ చేసాం. అంటే బేసిక్‌గా మీరు ముందుగానే హెచ్చరించిందా గవర్నమెంట్ ఏమన్నా? లిమిటెడ్‌గా వాడుకోండి, లేదు కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌లకి కొరత రాబోతుంది, ఫర్దర్‌గా ముందుగా ఏమన్నా తీసుకోవాలంటే తీసుకోండి, అట్లాంటి ఏమన్నా ఇండికేషన్స్ ఇచ్చిందా? లేదు, గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు ఏ ఇన్వెన్షన్ రాలేదు. మీరు ఇట్లా గ్యాస్ టైట్ అవుతుంది, గ్యాస్ తక్కువ వాడుకోండి, లేకపోతే గ్యాస్ ఏజెన్సీలో కూడా మాకు చెప్పలేదు. ఇట్లా గ్యాస్ టైట్ అవుతుంది, గ్యాస్ అయిపోతుంది, మీరు జాగ్రత్త అని ఒక ఇది వేయలేదు. అది ఇస్తే మేము 4 బండ్లు వాడే చోట ఒక బండ వాడేసి ఒక ఐటెంతో రన్ చేసేవాళ్ళు. అయితే ఇంకా వారం రోజులు కొనసాగేది. అది అది కూడా లేకుండా పోయాం. ఈరోజు సడన్గా క్లోజ్ చేయాల్సి వచ్చినాయి. మా హోటల్స్ కూడా ఒక 45 మెంబర్స్ పనిచేస్తారు. వాళ్ళు కూడా బయట నుంచి వచ్చి రూము, అకాడమిక్స్ అన్నీ ఇచ్చాము మేము వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి కూడా ఫుడ్ అరేంజ్మెంట్ చేయడానికి మా దగ్గర గ్యాస్ లేని పరిస్థితి వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు పరిస్థితిలో. అంటే ఇది ఎన్ని రోజులు ఉంటదని మీరు అనుకుంటున్నారు? అంటే ఈరోజు అంటే ఓకే, రేపన్నా వస్తదని తెలుసా? లేదు ఎల్లుండి వస్తది అనే ఒక ఆలోచన ఏమైనా ఉందా? గ్యాస్ ఏజెన్సీస్ ఏం చెప్తున్నాయి? ప్రభుత్వం నుంచి మీకేమన్నా ఒక సమాచారం వస్తుందా? గ్యాస్ ఏజెన్సీలు కూడా ఏం కరెక్ట్గా చెప్పట్లేదు. అక్కడ బయట మనం గల్ఫ్ రాష్ట్రంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఏదైనా అవుతే కానీ గ్యాస్ రిలీజ్ చేయదు. గ్యాస్ ఫ్రీగా రిలీజ్ చేస్తే కానీ మేము మాట్లాడలేము. ఇప్పుడు మా దగ్గర ఏమైనా స్టాక్ వస్తే కంపల్సరీ మీకు స్టాక్ పంపిస్తామంటున్నారు. వాళ్ళు 1 సిలిండరో 2 సిలిండరో పంపిస్తే మా హోటలు రన్ చేయడానికి అవకాశం లేదు. మాకు గ్యారంటీగా ఒక 4 సిలిండర్ డైలీ ఇస్తాను, లేకపోతే 3 సిలిండర్ డైలీ ఇస్తాను చెప్తేనే మనం హోటల్ తీసి వ్యాపారం చేయగలం. కానీ ఇప్పటికే మీ దగ్గర ఒక 45 మంది వర్కర్స్ పనిచేస్తుంటారు కదా! ఈ 45 మంది వర్కర్స్‌కి వాళ్ళకన్నా తిండి తినడానికి ఉందా? వాళ్ళకి కరెక్ట్గా మనకి ఒక హాఫ్ బండో లేకపోతే ఒక సిలిండర్, ఒక పావు బండో ఉంది. వాళ్ళకి ఈరోజు మనం వేరే బయట హోటల్స్ తెప్పించి ఫుడ్ పెట్టాం. అది అది ఆ గ్యాస్ బండ కూడా అయిపోతే ఇంక మనం కట్టలు పెట్టుకొని వాళ్ళకి ఏదైనా రైసో లేకపోతే ఏదో వండుకొని వాళ్ళకి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. కానీ కస్టమర్‌లకి మీరేం సర్వీస్ చేయలేరు ఇప్పుడు. కస్టమర్కి సర్వీస్ చేయాలంటే మేము ఇంతవరకు కట్లు పొయ్యి పెట్టేవాళ్ళు. ఆ కట్లు పొయ్యి పెట్టడానికి ఉన్న అవకాశం మనకు లేదు. ఆ తర్వాత మనం హోకపొయ్యిలోకి వచ్చాం. ఆ హోకపొయ్యి కూడా మనం తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత కిష్ణోలు పొయ్యిలోకి వచ్చాం. ఆ కిష్ణోలు కూడా బ్లాండ్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు గ్యాస్ అంటున్నారు. ఆ గ్యాస్ బ్లాక్ చేసాం. ఈ విధంగా మేము వ్యాపారం ఎలా చేస్తారు సార్, హోటల్ వ్యాపారం? అది. సో, డైలీ ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది? ఒకరోజు షాపు క్లోజ్ చేయడం వల్ల మీకు 50 మంది టీమ్‌ని మెయింటైన్ చేయాలి. తర్వాత ఈ ఖర్చులు ఇవన్నీ గూడా ఎలా బర్డెన్ అవుతాయి? ఇప్పుడు మనకి హోటల్ వ్యాపారం జరగకపోతే మా దగ్గర హోటల్ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఇవ్వడానికి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. తర్వాత మాకు షాప్ రెంటు, కరెంటు బిల్లు, వాళ్ళ శాలరీలు ఇవన్నీ మేము ఎట్లా చేయాలో మా దగ్గర నుంచి మా చేతిలో నుంచి పెట్టాల్సి వస్తుంది. రోజు వ్యాపారం చేయకపోతే అదన్నీ లాసే. షాప్ రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, తర్వాత శాలరీస్ ఇవ్వాలి, ట్యాక్సీలు కట్టాలి. ట్యాక్సీలు కట్టకపోతే ఊరుకోరు. ఇవన్నీ ఉంటాయి సార్. ఓకే.
సో ఇది మనం కానీ ఒకసారి చూసుకుంటే ఈ హోటల్కి సంబంధించిన వ్యవహారంలో దాదాపుగా వీళ్ళ దగ్గర 45 మంది 50 మంది దాకా పనిచేస్తారు. వాళ్ళకి ఈరోజు ఫుడ్ పెట్టడానికి కూడా లేక వేరే దగ్గర నుంచి ఫుడ్ ఏర్పాటు చేసి తీసుకుని వచ్చే పరిస్థితి అయితే ఉన్నాం. దాదాపుగా రోజుకి 4 కమర్షియల్ సిలిండర్లు ఇక్కడ అవసరము అనేది వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు విజయవాడ లాంటి సిటీస్లో చాలా హోటల్స్లో బోర్డ్స్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ హోటల్ పెట్టేశారు, తర్వాత సత్యభామ అనే హోటల్లో కూడా మేము కొన్ని కర్రీ పాయింట్లు కొన్ని కర్రీస్ని ఇవ్వలేమని చెప్తున్నారు. మరోవైపు మనం ఇక్కడ కానీ చూస్తే దీని దగ్గరలోనే ఇక్కడ ఒక గ్యాస్ ఏజెన్సీస్కి సంబంధించిన సిలిండర్స్ బుకింగ్ పాయింట్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే ఏ విధంగా జనాలు ఇక్కడ బయట కనపడుతున్నారో మనకు అర్థమవుతుంది. అంటే ప్రజల్లో ఒక ఆందోళన వచ్చేసింది, గ్యాస్ దొరకదేమో, ఇంకా గ్యాస్ లేకపోతే ఏంటి. మనం చూసుకుంటే వరుసగా గ్యాస్ సిలిండర్లని బైకుల్లో పెట్టి తీసుకుని వచ్చేస్తున్న పరిస్థితికి వచ్చారు. ఇక్కడ గ్యాస్ సిలిండర్లు మనం క్లియర్గా చూస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు ఎటువంటి పరిస్థితి ఉందో మనకు అర్థమవుతుంది. గ్యాస్ సిలిండర్లు చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. దాదాపుగా 1.6 మెట్రిక్ టన్నులు అవసరము, లక్షల టన్నులు అవసరమైతే ఇక్కడ కేవలం ఇప్పుడు మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో కేవలం 21,000 టన్నులు మెట్రిక్ మాత్రమే ఉంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. మనం ఒకసారి గ్యాస్ ఏజెన్సీలో కానీ చూస్తే లోపల జనాలు ఏ విధంగా ఉన్నారో మనం చూడొచ్చు, ఎంత రష్ ఉందో. సో గ్యాస్ బుకింగ్ కోసం ఆందోళన చెందుతున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వచ్చి కస్టమర్లు ఇక్కడికి వచ్చి ముందుగా బుక్ చేసుకోవాలి, మాది బుక్ చేయండి అని చెప్పి ఆందోళన జరుగుతుంది. ఇక్కడ కనీసం వాళ్ళ దగ్గర మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఫుల్ క్రౌడ్ మొత్తం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ ఉంది. ఎందుకని మీరు ఇంత ఆందోళన చెందుతున్నారు? ఆందోళన అంటే ఏముంది, ఇక ఇది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తర్వాత ఇక ఉంటుంది. కాబట్టి ఎందుకు లేట్ అవుతుంది, మొత్తానికి బ్లాక్లో అమ్ముతున్నారో మరి ఏంటో తెలియట్లేదు. బుక్ చేసాము, సోమవారం రోజు బుక్ చేసాం, ఇప్పుడు 4 రోజులు అయింది, బుక్ అవ్వలేదు అంటున్నారు. మెసేజ్ అయితే మెసేజ్ రాలేదు. డిఎస్ నెంబర్ ఏదో చెప్పమంటున్నారు, అది లేదు. మెసేజ్ వస్తే చెప్పగలను. బండ తెచ్చుకోమన్నారు, రాండి మాకు అర్జెంట్ బండ లేదు, ఇంట్లో బండ తెచ్చుకోమన్నారు. ఏంటి ఇప్పుడు గ్యాస్ అయిపోయింది, బండ లేదు, వీళ్ళు ఇవ్వలేకని పొజిషన్లో ఉన్నారు. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఏమనుకునేది ఏం లేదండి, అనుకునేది ఏం లేదు. దీంట్లో ప్రతి వాళ్ళకి ఇంట్లో కావాల్సిందే, అవసరమైన విషయం. ఇదేంటంటే మేము నెల వెయిట్ చేస్తాం, ఎందుకంటే నెల దాకా ఇబ్బంది లేకుండా ఉంటుందిలే, గ్యాస్ ఫ్రీగా నడుస్తుందని వెయిట్ చేసాం. ఇప్పుడు లేని పక్షంలో గ్యాస్ అయిపోతే ఇంట్లో ఏం చేయాలి, ఏం పరిస్థితి చెప్పండి. అందుకోసం మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. నాకు కంపల్సరీ గ్యాస్ కావాల్సిందే. అంటే ఏజెన్సీస్ ఏం చెప్తారు? వాళ్ళ గురించి మేము వాళ్ళని ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు. వాళ్ళ ఇబ్బంది పెట్టం. ఒక రోజు లేట్ అయినా 2 రోజులు. ఇంకో విషయం ఏంటంటే, రాత్రి నేను 8ంటికి నాకు నమాజ్ ఉంటుంది, 9ంటి కాడి నుంచి తెల్లారుజాము దాకా నేను ఆన్లైన్లో కొడితేనే ఉన్నాను. ఇప్పుడు దాకా బుక్ అవ్వాలి నాకు, ఇప్పుడు దాకా బుక్ అవ్వాలా. సరే అది అయిపోయిన తర్వాత నేను 9ంటికి నిద్రపోయి 9ంటికి లేసి 9ంటి కాడి నుంచి ఇప్పుడు దాకా ట్రై చేస్తున్నా, ఇప్పుడు దాకా కూడా అవ్వాలా. ఏం బుకింగ్ కూడా రావట్లేదు, బుకింగ్ అవ్వట్లా, అంటే వాంటెడ్ గా ఆపుతున్నారా లేకపోతే అసలు అవ్వట్లా. సర్వర్ దేనికి ఎవరు పెట్టమన్నారు? మేము పెట్టమని చెప్పామా? ప్రజలకి ఇబ్బంది పెడుతుంది తప్ప ఏమీ లేదు ఇక్కడ. సర్వర్ దేనికి పెట్టారు? ప్రతిదానికి సర్వర్ ఏంటి సర్వరు? ఎవరి కోసం? సో అంటే ఈ సమస్య 2-3 రోజుల కన్నా క్లియర్ అవుతుందని ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు? మనకైతే తెలియదు సార్, మేము మట్టికి క్లియర్ అవ్వాలని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే క్లియర్ అవుతే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అందరు సేవ్ అవుతారని మేము ఆలోచిస్తున్నాం. అది మేడం, అందరూ ఒకేసారి గ్యాస్ బుక్ చేయడం వల్ల ఈ సర్వర్ ప్రాబ్లం అనేది వస్తుంది. అక్కడ వార్ జరుగుతుంది కదా, 1,00,000 మంది చేయాల్సిన బుకింగ్ ఇప్పుడు కోట్ల పైన జరుగుతుంది. అందరూ ఒకేసారి చేయడం వల్ల ఈ గ్యాస్ బుకింగ్ అనేది ఒకేసారి పెరిగిపోయేసరికి సర్వర్ అనేది డౌన్లో ఉంది. లేదు సార్, ఈ వారం అక్కడ ఏదైనా క్లోజ్ అయితేనే మనకి ఇక్కడ ఏమన్నా కంట్రోల్ అయితే అప్పుడు వస్తుంది, అంతే. ఇంకా సమస్య పరిష్కారం లేదు, అంతే సార్. సో ఇది చాలా క్లియర్గా గ్యాస్ ఏజెన్సీస్ కూడా చాలా క్లియర్గా ఒక మాట చెప్తున్నాయి, సమస్య చాలా తీవ్రతరం అవుతుంది, మా చేతిలో ఏం లేదు, మా దగ్గర గ్యాస్ సిలిండర్లు మాకు వస్తే మేము చేయగలం, లేకపోతే మేము చేయగలిగింది ఏం లేదు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. మనం ఇక్కడ కానీ చూసుకుంటే మనోజ్ పరిస్థితి ఎటు ఉంది, విజయవాడలో సిటీలో ఎటువంటి పరిస్థితి ఉందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. పబ్లిక్ పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్ల కోసం వచ్చి ప్రయత్నం అయితే చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళు గ్యాస్ సిలిండర్ల కోసం 25 రోజులైనా మాకు దొరకట్లేదు అని చెప్పి చెప్తున్నారు. సో ఇటువంటి పెద్దవాళ్ళు చాలామంది ఇంటి దగ్గర నుంచి వచ్చి గ్యాస్ సిలిండర్ల కోసం మాట్లాడుతారు. అమ్మ ఒక్క నిమిషం,
ఏంటి మీరు ఎన్ని రోజులు బుక్ చేశారు ఇక్కడ? నెల రోజులు అయిందండి. ఆ. ఇప్పుడు అంటున్నారు కేవైసీ అవ్వలేదు మనిషిని తీసుకురండి అంటున్నారు. అప్పుడు చెప్పలేదు ఆ మాట. ఉమ్. ఇప్పుడు కేవైసీ అవ్వలేదు మనిషిని తీసుకురండి అంటున్నారు. ఇప్పుడు గతంలో బాగానే వచ్చేది కదా గ్యాస్? బాగానే వచ్చేది. ఆ. అప్పుడు మేము తీసుకోవడం కూడా తక్కువే, ఆ. అంత ఇచ్చేసేవాళ్ళం కాదు. ఉమ్. ఇప్పుడు తీరా వచ్చేపాటికి అప్పుడేమో బుక్ చేసినప్పుడేమో వస్తుంది మీరు వెళ్ళండి అన్నారు. ఇప్పుడేమో కేవైసీ అవ్వలేదు మనిషిని తీసుకురండి అంటున్నారు. ఉమ్. అంటే ఒక్కసారిగా సర్వర్ మీద డిమాండ్ పెరిగింది అనేది కూడా వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, ఆ ఏమనుకుంటున్నారు తర్వాత మా దగ్గర? అన్నమాట. ఉందా? ఇన్ని రోజులండి గ్యాస్ బుక్ చేసి 6 నెలలు అయింది, ఇంతవరకు బుక్ చేయలా. ఉమ్. ఇప్పుడు వచ్చి బుక్ చేసాం, 4 రోజుల నుంచి బుక్ చేస్తుంటే సర్వర్ పని చేయట్లేదు అంటున్నారు. ఇదే ప్రాబ్లం. గ్యాస్ లేకపోతే వంట ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంటదండి? మళ్ళీ పాత రోజులకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి ఈ గందరగోళం? ఈ గ్యాస్కి ఇంత టైట్ ఏంటి? ఇంట్లో సడన్ గా ఏదైనా చేయాలన్నా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళం, జాబులకు వెళ్ళే వాళ్ళం ఉంటాం కదా, మరి ఇవంటి ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇది పరిస్థితి. దాదాపుగా మనం కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా గ్యాస్ సిలిండర్ల కోసం మహిళలు పెద్ద ఎత్తున ఈ బుకింగ్ పాయింట్లకి వస్తున్న పరిస్థితి. ఇండియన్ గ్యాస్ ఏదైతే విజయవాడ సిటీలో ఉందో ఇక్కడ చూస్తుంటే అటువంటి సిచ్యువేషనే కనబడుతుంది. పూర్తిగా కూడా ఎక్కడ గ్యాస్ సిలిండర్ లేవు. 4 రోజులు అవుతున్నప్పటికీ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు మనం అక్కడే చూసాం గుడ్ మార్నింగ్ హోటల్ ఎలా క్లోజ్ చేశారో, మరోవైపు ఈ పక్కన ఉన్న సత్యభామ హోటల్ కూడా క్లోజ్లో కాబోతుంది. వాళ్ళు క్లియర్గా బోర్డులో పెట్టున్నారు, మేము లిమిటెడ్ మెనూ మాత్రమే పెట్టగలం, సాంబార్ ఇవ్వలేం, పరోటా ఇవ్వలేం, కొన్ని పేర్లు రాసి చపాతీ ఇవ్వలేం, పూరి ఇవ్వలేం. ఎందుకంటే ఆ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ కన్జంప్షన్ పరోటాకు కావచ్చు, లేకపోతే పూరికి కావచ్చు, లేకపోతే దోశకు కావచ్చు, ఎక్కువగా ఉండే పరిస్థితి. కాబట్టి వాటన్నిటిని మేము ఈరోజు ఇవ్వలేమని చెప్పి వాళ్ళు కూడా బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి. కనీసం ఫుడ్ తినడానికి కొంత సమస్య రాబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిన విజయవాడ హోటల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి క్లోజ్ అవుతున్నాయి. ఒక పబ్లిక్గా మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఇంట్లో సమస్యలు ఎలా ఉన్నాయి? మాకైతే ఏం ప్రాబ్లం లేదు ఇప్పటివరకు. బయట అయితే అన్నీ దొరుకుతూనే ఉన్నాయి హోటల్స్. ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా నేను అంత ఇన్వాల్వ్ కాలేదు సార్. కాలేదు. ఇన్వాల్వ్ కాలేదు ఈ సార్. వరకు రాలా ఆ సమస్య? రాలా, అదే. Yes. చాలా మంది సమస్య వచ్చిన వాళ్ళు ఏంటి మీకు గ్యాస్ పరిస్థితి? వీళ్ళ వరకు ఓకే. డెలివరీ బాయ్స్ దే ఆర్ నాట్ కరెక్ట్, అంతే. వాళ్ళు ఏంటి? నేను 5వ తారీఖు బుక్ చేశా, ఓకే. ఆల్రెడీ నాకు వచ్చేయాలి. వాళ్ళ తారీఖు మీకు తెలిసిందే. వీళ్ళు ఏమంటున్నారు, మీరు రెడ్డితో మాట్లాడకు, పర్సన్తో మాట్లాడుకోండి అంటున్నారు. మేము మాట్లాడుకోవడం ఏంటి? మరి వీళ్ళు ఏం చేస్తారు? మరి నేను రెడ్డితో మాట్లాడుకోవడం ఏంటి? మీ స్టాఫే కదా, అది మీరు సాల్వ్ చేయాలి. మేము సఫర్ అవ్వకూడదు కదా. నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏమో స్విచ్ ఆఫ్లో ఉంటాడు, ఎవరికి కాంటాక్ట్ అవ్వాలో తెలియదు. గ్యాస్ అయిపోయింది. ఎవరు? డెలివరీ బాయ్ స్విచ్ ఆఫ్లో ఉన్నాడు. వీళ్ళేమో మీరు రెడ్డితో మాట్లాడుకోండి, ఆ బాయ్తో మాట్లాడుకోండి అంటారు. డీసీఏ మమ్మల్ని అడిగి తీసుకుంటారు కదా నెంబరు. మా నంబర్ లేకుండా ఆడ ఎలా అమ్ముకుంటారు? బ్లాక్లోకి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతుందని అనుకోవాలి, ఇక అంతే. ఏం తెలియట్లేదు సార్. ఆ వార్ ఏమో తెలియదులే, కానీ ఇక్కడ ఈ వార్ బాగా నడుస్తుంది. 200 ఒక నెల అయింది, వండడానికి రావట్లేదు. చాలా ప్రాబ్లం అవుతున్నాయి ఇక్కడ. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఈ మా ఏరియా అంట కాదు, అంతే దాని ప్రాబ్లం చాలా మందికి ఇబ్బంది అవుతున్నాను. వాళ్ళు చెప్పే బుకింగ్ చేస్తే ఇది జీడీపీ లేకపోతే రావు అంట, ఇది రావట్లేదు. బుకింగ్ చేస్తే కూడా మెసేజ్ రావట్లేదు. వాళ్ళు సర్వే ఎనీ టైం వస్తే ఇదే సర్వే డౌన్, సర్వే ప్రాబ్లం ఇదే చెప్తా ఉంటే సమాధానం ఏం సమాధానం పూర్తిగా చెప్పట్లేదు. వాళ్ళకి పైన ఫోన్ చేస్తే సమాధానం చెప్పట్లేదు. అంటే కంప్లైంట్ ఎవరికి వచ్చింది నాకేం సంబంధం లేదు అంట, ఇదే చెప్పింది. మీకు సరే మేము వెళ్తా ఇది కంప్లైంట్ ఇస్తా, జీడీపీ రావట్లేదు మెసేజ్ మేము ఏం చేయాలి అంతా మీరు కంపల్సరీ చేయాలి, లేకపోతే మానండి. మీకు గ్యాస్ బండ అయింది, తిండి లేదు ఇంట్లో, గ్యాస్ బండ మీరు ఇచ్చేయండి, లేకపోతే ఏదో ఒకటి ఇవ్వండి, భోజనం పెట్టండి. ఇది కూడా పెట్టట్లేదు కంపల్సరీ. వాళ్ళు ఎందుకు పెడతారు చెప్పు? గ్యాస్ బండ ఖాళీ అయింది, దాని గురించి ఏం చేయాలి? 2 బండ ఖాళీ అయింది, ప్రాబ్లం. నాది ప్రాబ్లం. 2 బండ ఖాళీ అయింది, ఇంకేం చేయాలి? ఇంకా పొయ్యిలు పెట్టుకోవడానికి లేదు ఉన్నా ఇక్కడ. ఇది పరిస్థితి. పబ్లిక్ కొంత సీరియస్ మూడ్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. కారణం ఏంటంటే ఒకవైపు హోటల్స్ క్లోజ్ అవుతున్నాయి, మరోవైపు గ్యాస్ సిలిండర్స్ సాధారణ ఇంటికి వచ్చే గ్యాస్ సిలిండర్లు, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు కూడా క్లోజ్ అవుతున్న పరిస్థితి. కమర్షియల్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ చేశారు. కమర్షియల్కి ఏం జరుగుతుంది, కమర్షియల్లో ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, కమర్షియల్కి ఎన్ని రోజుల్లో క్లియర్ అవుతుంది అనే సమాచారం లేదు. నిన్నటి వరకు అధికారులు క్లియర్గా చెప్పారు 5 రోజుల వరకు మనకేం ఇబ్బంది లేదు అని చెప్పారు. కానీ సడన్గా ఉదయం నుంచి ఈ వ్యవహారం పూర్తిగా మారిపోయింది. మరోవైపు హోటల్ అసోసియేషన్స్ సోమవారం పూర్తిగా కూడా రాబోయే రోజుల్లో వారంలో 2 రోజులు సెలవులు ఇచ్చే పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది హోటల్స్ అని చెప్పి చెప్తున్నారు. మరోవైపు స్విగ్గీ, జొమాటో అలాంటి వాటిని కూడా క్లోజ్ చేసేస్తాం, వాళ్ళకు కూడా సరఫరా ఇవ్వలేమని చెప్పి చెప్తున్నారు. ఇళ్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనం చూడొచ్చు చాలామంది
ఇందాక ఉన్న ఈ గుడ్ మార్నింగ్ హోటల్ దగ్గరికి ఎంతమంది వచ్చి మళ్ళీ వెళ్ళి వెళ్తున్నారు అనేది. సో ఏంటి మీకు టిఫిన్ లేక బిస్కెట్లు తింటున్నారా? गुड मॉर्निंग क्लोज बिस्किट बिस्किट खा रहे हैं आप? कुछ भी नहीं अभी कहाँ से कुछ भी आए आप? नहीं। दिल्ली से आए हम लोग। दिल्ली से आया अभी वो रेस्टोरेंट भी सब बंद है क्या? आपने कवरिंग किया? पूरा हाँ, तो सभी सब बंद है तो हम अभी इससे काम चला रहे సో చూడొచ్చు ఢిల్లీ నుంచి చాలా మంది విజయవాడకు వచ్చారు. వాళ్ళు గుడ్ మార్నింగ్ హోటల్లో టిఫిన్ తినడానికి వచ్చారు. కాకపోతే ఇక్కడ లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇడ్లీ బిస్కెట్లు తినే పరిస్థితిలోకి వచ్చారు. అట్లీస్ట్ ఇడ్లీ ఉన్నా కూడా మేము తిని వెళ్ళగలం అంటారు. కానీ హోటల్ క్లోజ్ అయింది. చాలా హోటల్స్ క్లోజ్ అవుతున్నాయి. కావాల్సిన ఫుడ్ లేదు అనేది ఢిల్లీ నుంచి వచ్చిన యాత్రికులు కూడా చెప్తున్నారు. అట్లీస్ట్ ఆ బిస్కెట్ भी मिल रहा है. बिस्किट तो मिल रहा है अभी। स्टॉक था हमारा, पहले का स्टॉक था हमारे पास वो स्टॉक चला रहे हैं अभी। ఇది నిన్నటి ఉన్న బిస్కెట్లని తెచ్చుకొని తినే పరిస్థితులకి మేము వచ్చామని చెప్తున్నారు. చూడొచ్చు కస్టమర్లు గుడ్ మార్నింగ్ హోటల్ దగ్గరికి ఎంతమంది వచ్చి వెళ్ళిపోతున్నారు. ఈ హోటల్ క్లోజ్ అయిన విషయం చాలా మందికి తెలియదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. నిన్నటిదాకా అధికారులు ఇప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ జరగబోతుంది. మరి కాసేపట్లో అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవులు వీళ్ళందరూ కూడా రాత్రి ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు. పరిస్థితులు మారుతున్నాయని చెప్పారు. మరోవైపు టీటీడీ సంబంధించిన అధికారులు కూడా గ్యాస్ సరఫరా అవసరం, వాళ్ళు కూడా ఆ కంపెనీలకి సదరు హెచ్సిఎల్కి వాళ్ళు ఆ కంపెనీకి లేఖ రాశారు. మీరు గ్యాస్ మాకు నిత్యం అవసరం కాబట్టి దాన్ని ఏర్పాటు చేయండి అంటే వాళ్ళు కూడా సానుకూలంగా తిరుపతిలో ఇబ్బంది రాకుండా చూసుకుంటాం, అన్నదాన ప్రసాదాలకు ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎక్కడ చూసినా గ్యాస్ కొరత రోజు రోజుకి పెరుగుతోంది. నిన్నటి నుంచి సడన్గా గ్యాస్ రాకపోవడం మనం చూసుకుంటే గ్యాస్ సిలిండర్ల దగ్గర ఇందాక ఎంతమంది జనాలు వచ్చారో వాళ్ళ బాధలు చూస్తాం. దాదాపుగా 15 రోజుల నుంచి బుక్ కావట్లేదు, ఇప్పుడు బుక్ కావట్లేదు. బుక్ అయితే కనీసం ఎవరి దగ్గర ఉందో తెలియదు, గ్యాస్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అని చెప్తున్నారు. చాలా సిచ్యువేషన్స్ కొంత ఇళ్లలో గ్యాస్ అయిపోతే నెక్స్ట్ ఏంటి ఆల్టర్నేట్ ఏంటి వెతుక్కోవాల్సిన పరిస్థితి. మళ్ళీ పాత రోజులకి వెళ్ళాలి. పాత రోజులు అంటే కట్టెలు వాడాలి, లేదంటే కరెంటు పొయ్యిలు వాడాలి. ఇప్పుడు మళ్ళీ ఇళ్లలో కరెంటు పొయ్యిలు లేదు, ఈ కట్టె పొయ్యిలు వాడే కట్టె పొలాలతో పొయ్యి వంట వార్చే పద్ధతి ఎప్పుడో మానేసాం. ఇప్పుడు అంతా వెళ్ళిపోయాం, గ్యాస్లోకి వెళ్ళిపోయాం. ట్రెండ్ మారిపోయింది. సో ఇప్పుడు ఆ ట్రెండ్కి తగ్గట్టుగా అవసరాలు లేవు. మళ్ళీ తిరిగి పాత రోజులకి వెళ్లాల్సి వస్తున్న పరిస్థితి ఉంటుంది అని చెప్పి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.